మొన్న మాట్లాడుతున్నాడు ఒక పెన్షన్ సభలో చంద్రబాబు నాయుడు గారు, 23 నెలల్లో నేను ఒక్క రూపాయి కూడా కరెంటు పెంచలా, ఈ మిగతా 3 సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు పెంచను. మీరందరూ గుండెల మీద చేసుకొని చెప్పండి, వెనకున్న వాళ్ళు మీరు కరెంటు బిల్ పెంచలేదా? 23 నెలల్లో 23,000 కోట్లు కరెంటు బిల్ పెరిగింది. 23,000 కోట్లు కరెంటు బిల్ పెరిగింది. ప్రతి ఒక్కరికి ప్రతి బిల్లులో ఈ నెల వచ్చిన బిల్లు నెక్స్ట్ మంత్ పెరిగే ఉంటుంది. అది ఎలక్ట్రికల్ వాళ్ళని అడిగితే, అన్న ఇది 23వ సంవత్సరంలో 2023లో జరిగిన దాన్ని అక్కడ బొగ్గుకి దానికి సంబంధించిన దాన్ని సర్ప్రైజ్ దీన్ని వేస్తా ఉన్నారు, సర్చార్జ్ చేస్తున్నారు. సర్చార్జీ 23,000 కోట్లు 23 నెలల్లో పెరిగితే పక్కనే చెప్తా ఉన్నాడు 23 నెలలు ఒక్క రూపాయి పెంచలేదు, మిగతా 3 సంవత్సరాల్లో కూడా ఒక్క రూపాయి పెంచలేదు. ఇంత పెద్ద అబద్ధమా? అబద్ధాలు చాలా చెప్తున్నారు. ఇది మన కళ్ళకు తెలిసేది. ప్రతి నెల కరెంటు బిల్ మనకు వస్తుంది. అందులో ఇప్పుడు సిమ్ పెట్టబోతున్నారు. అదాని మీటర్లతోటి సిమ్ మన ఫోన్లో లాగా. ఫోన్లో మనం 1000 రూపాయలు వేసుకున్నామా, అయిపోయిందా, ఇక మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. అట్లే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా తయారవుతుంటే రేపు పాపం సిమ్ వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, చిన్న చిన్న కుటుంబాలు. ఈరోజు మనం 1000 రూపాయలు ఇంట్లో కరెంటు బిల్లు మనకు 3000 వస్తుంది నెలకి. నాకు అనుకోండి 4000 రీఛార్జ్ చేసుకుంటాను. కరెక్ట్గా మనం ఉండమో లేమో తెలుసో తెలీదో కరెంటు పోద్ది అంతే. అంత ఘోరంగా అదాని మీటర్లో రీఛార్జ్ తొందరగా పెట్టబోతున్నాడు. ప్రస్తుతానికి అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో పెడుతున్నారంట, ఆ తర్వాత మన నెత్తినేస్తారంట. ఇవన్నీ కూడా గమనించుకుంటా ఉన్నారు ప్రజలు. ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. బాబు నాయుడు ఎప్పుడో చెప్పింది చేయడు. ఇప్పుడు కొత్త రకాలు తీసుకొస్తా ఉన్నప్పుడు రైతులకి యాప్లు పెడితే యాప్ల్లో ఎప్పుడో కావాల్సిన పిండి కట్టు ఇప్పుడే బుక్ చేసుకుంటే అప్పుడు అందిస్తాడంట. ఇదేమన్నా జరిగే విషయమా? రైతు డబ్బులు ఎత్తుకొని ఆ రోజు కట్టెత్తుకోబోయేవాడిని నువ్వు యాప్ పెట్టుకో. వీళ్ళలో ఎంతమంది 90 మంది చదువు సంధ్య లేని వాళ్ళని పెట్టుకొని యాప్లు పెట్టుకోండి అని చెప్పి టెక్నికల్ వ్యవసాయం. ఎంత పుస్తకం చూసి చదువు చెప్పినట్టే వంట చేసినట్టే ఉంది, కానీ పొచ్చులు గడికి వంట చేసినట్లేదు. ఇసలు ఈ దౌర్భాగ్యం కూడా ఈ పిండి కట్లు డీజలు ఇవన్నీ పెరుగుకుంటా పోయే కొద్ది వరి పాత్రలు అన్నీ పెరుగుతున్నాయి. వడ్డ ధర ఏమో 17,000 నుంచి 21,000 నుంచి 17,000కి 16,000కే వస్తున్నాయి. ఇది అన్నీ అరికట్టాలా? మీరు అదేమంటే రైతులకు ఒక మార్జిన్ మనీ ఆడ ఏర్పాటు చేసి ఇటు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తే అవన్నీ తొందరలో దొక్కేసి ఇప్పుడు ఎంతసేపు పిండి కట్లు యాపుల్లో పెట్టుకోండి, మీ భూములు యాపుల్లో చూసుకోండి, మీ సీ బుక్కుల్లో ఈ రావు, ఈ పుస్తకాలు అదేవిధంగా సర్వర్లు లేవు, ఏ సర్వర్ పనిచేయదు ఎప్పుడు ఏ టైంలో కూడా. ఇటువంటి దౌర్భాగ్యం ఇంతవరకు ఎక్కడా చూడలేదు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం అదేమంటే మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి పనికి వస్తుంటాం.